అవకాడో ప్లాంట్స్ అప్డేట్ చూద్దామా? మనం వీటిని డైరెక్ట్ సీడ్స్ నుంచి పెంచాం కదా, గుర్తుందా మీకు? చూడండి ఇప్పుడు ఇవి ఎంత బాగున్నాయో, అంటే స్ట్రాంగ్ గా హెల్దీగా ఉన్నాయి కదా. అండ్ అలానే కొన్ని సీడ్స్ రాలేదనమాట, మీకు వెనకాల కనిపిస్తుంది చూడండి. రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా మా అమ్మగారు వాటిని చాలా జాగ్రత్తగా తీస్తున్నారనమాట. ఆ మొక్కను తీసుకెళ్లి నా చేతిలో పెట్టగానే అసలు ఎంత హ్యాపీ అయిపోయానంటే నేను, అంటే నా చెయ్యి అసలు నిండుగా ఆ మట్టి, వేర్లు, ఆ సీడ్ ఎంత బాగుందో. అంటే జనరల్ గా బాగా పంట పండితే వాళ్ళ పొలాల్లో బంగారం పండిందిరా బాబు అంటారు కదా. నా వరకు అయితే పంట వరకు వెళ్ళక్కర్లేదు, మొక్కలు పెంచేటప్పుడే ఆ సామెత గుర్తొచ్చేస్తుంది అనమాట. అలా నేను ఎడిక్ట్ అయిపోయాను అనమాట. అండ్ నేను కూడా ట్రై చేశాను తీద్దామని చెప్పేసి, రావట్లేదు. ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంకా డైరెక్ట్ చేతితో తీసేసాను. ఇలా తీస్తేనే ఇంకా బాగా వచ్చింది. అంటే మనం కోకోపీట్ వేయడం వల్ల మనకి చేతికి ఈజీగా వచ్చింది, అదర్వైజ్ అంత ఈజీగా రాదండి. ఎందుకంటే రూట్స్ చాలా గట్టిగా పట్టేసుకుని ఉంటాయి. ఇంత పెద్దగా మొక్క అయిపోయింది కాబట్టి వీటిని ఇంకా టబ్స్ లో ఉంచకూడదు అనమాట. అందుకని చెప్పి నేను నేల మీద వేసేద్దామని చెప్పేసి సాయిల్ ప్రిపేర్ చేసుకున్నా. కోకోపీట్, రెడ్ సాయిల్, కంపోస్టెడ్ సాయిల్ అండ్ ఇసుక కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే గుల్లగా ఉంటది కదా మట్టి, అప్పుడు రూట్స్ బాగా ఫామ్ అవుతాయి అనమాట. అండ్ నాకు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, ఇలా చేయండి అలా చేయండి బాగుంటది అని సజెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పి ఫాలో అవుతాను.